ఇప్పుడు వైద్య రంగంలో మనకి అత్యాధునిక పద్ధతులు వచ్చాయి. దాంట్లో భాగంగా గర్వకారణంగా మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఏంటంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చీలమండలం రీప్లేస్మెంట్ అంటే ఇంగ్లీష్లో టేలస్ అంటాము. అది ఇంతవరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చేయలేదు. ఇప్పుడు ఒక పేషెంట్ మనకి 38 ఇయర్ ఓల్డ్ పంకజ్ అని, ఆయన వ్యాపారస్తుడు. సంవత్సరం క్రితం పడ్డ తర్వాత పట్టి అవి వేసుకున్న తర్వాత బోను రీజనబుల్గా అతికింది, కానీ ఆ రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఆ బోన్కి కొంచెం రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అది తగ్గిపోవడం వల్ల అది మొత్తం కొలాప్స్ అంటే చిన్నగా అయిపోయి ఆయన నడవడానికి చాలా ఇబ్బంది, నడవలేని పరిస్థితిలో వచ్చారు. అది ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్న ఆప్షన్స్ మనకి ఏంటంటే ఫ్యూజన్ అంటాం, యాంకిల్ ఫ్యూజన్ అంటాం. అది చేయటం వల్ల నడవచ్చు నొప్పి లేకుండా. కాకపోతే ఏంటంటే మూమెంట్స్ ఉండవు ఆయనకి సరిగ్గా. సో ఆయన వయసు చాలా చిన్నది. సో మేము ఆలోచించాం ఇప్పుడు లేటెస్ట్గా యశోద సోమాజ్ కూడా లేటెస్ట్ పద్ధతి, రోబోటిక్ పద్ధతితోటి మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, భుజం మార్పిడి అండ్ కీహోల్ పద్ధతి, ఆర్థ్రోస్కోపీ అంటాం, అంటే స్పోర్ట్స్ సర్జరీస్, ఇవన్నీ చాలా రెగ్యులర్గా చేస్తున్నాము. సో మేము కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఈయనకి ఏదన్నా హెల్ప్ చేయాలని లిటరేచర్ అంతా చూసి మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ టేలస్ రీప్లేస్మెంట్ లేటెస్ట్గా చేయొచ్చని 3D ప్రింటింగ్, అంటే మనం లోకల్లీ పేషెంట్ మంచి కాలుది సిటీ స్కాన్ చేసిన తర్వాత దాన్ని 3D ప్రింటింగ్ పంపిస్తే టైటానియం అని ఒక బయో కంపాటబుల్ మెటీరియల్, ఆ మెటీరియల్ తోటి ఏంటంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉండి, అలర్జీస్ లేకుండా, తర్వాత రిజెక్షన్ లేకుండా, ఇన్ఫెక్షన్ చాలా తక్కువతోటి ఉంటుందని టైటానియము. మరియు దాంతో ఏంటంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అట్లాంటి మెటీరియల్ తోటి 3D ప్రింటింగ్ ఆయనకి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు చేసి ఇప్పుడు ఆపరేషన్ చేసి నెల అయింది. మనం చూస్తాం ఆల్రెడీ ఆయన ఈ నెల రోజులని చాలా హ్యాపీగా నడుస్తున్నారు. సో ఇప్పుడు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేము రెగ్యులర్గా రివిజన్ రీప్లేస్మెంట్స్ అంటాము, అంటే ఒకసారి మార్పిడి అయిన తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయితే బోన్ చాలా లాస్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి 3D ప్రింటింగ్ మెటీరియల్ వాడి మళ్ళీ పేషెంట్ని నార్మల్గా నడిపించవచ్చు. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ సహాయపడుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్సల్యూట్లీ మేడం. ఇప్పుడు మనం చూసింది ఆయన చాలా చిన్న వయసు 38, అంటే ఆయనకి ఇంకా చాలా జీవితం ఉంది. మనం చూడాల్సింది ఏంటంటే అండి ఫంక్షన్. ఇప్పుడు ఈయన ఇట్లనే కుంటూ ఇంకొక 10 ఏళ్ళు అసలు ఏమీ క్వాలిటీ లేకుండా ఇంట్లోనే ఉండిపోవాలి. దాని బదులు ఇది చేయటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నార్మల్ దైనందిక చర్యలన్నీ చేయగలుగుతారు. సో అందుకని ఏజ్ అనేది లిమిట్ కాదు. కానీ మేము ఇప్పుడు ఉదాహరణకి జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి ఎంత పెద్ద వయసులో వీలైనంతవరకు చేస్తాము. కానీ నేను చేసిన అతి చిన్న వయసు అమ్మాయి 16 ఏళ్ళు, ఆవిడకి ఏంటి కీళ్ళవాతం ఉంది, కూర్చోలేకపోతుంది, చదువుకుంటుంది, ఇంటర్మీడియట్ అమ్మాయి ఆపరేషన్ చేసేది నిన్న పోయిన వారం వచ్చింది దగ్గరికి. చాలా సంతోషంగా ఆల్మోస్ట్ చేసి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆమె బీటెక్ కూడా అయిపోయిందంట. అంత సంతోషంగా వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చింది. అంటే ఆవిడ లైఫ్ మారిపోయింది. సో మనం చూడాల్సిందంటే ఒకటి నొప్పి ఈజ్ ద మెయిన్ ఇండికేటర్ అండి. బాగా నొప్పి ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి జిర్కోనియం అని, ఆక్సినియం అంటాము. అట్లాంటి మెటీరియల్స్ తోటి ఏంటంటే ఎక్కువ రోజులు లాంజివిటీ. ఇప్పుడు ప్రజలందరికీ భయం ఏంటంటే ఒకసారి చేస్తే 5 ఏళ్ళు లూజ్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఇంకా జీవితం ఉండదని. అది తప్పు. ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్ నేను పనిచేశాను, లండన్ దగ్గర ఉన్నది. ఆయన చేసింది 1966లో చేసి నేను 2006లో మార్చాను. అంటే 40 సంవత్సరాలు వచ్చాయి. అప్పట్లో చేసిన 40 సంవత్సరాలు వస్తే ఇప్పుడు మనం కరెక్ట్గా చేస్తే ఇంకెక్కువ రావాలి. సో అందుకని ఏజ్ ఎస్, జాయింట్ రిప్లేస్మెంట్స్ అనే ఏజ్ చూస్తాము. కానీ పేషెంట్ ఇంకా మరీ కదలేని పరిస్థితి, నొప్పి బాగా ఉండి పడుకోలేని పరిస్థితి ఉండి ఇంకా ఆగి కూడా వేస్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక ఆపరేషను సింగపూర్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఆవిడ అక్కడ ఇన్సూరెన్స్ లేదని నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఎంత అవుద్ది అంటే అందాజా 2 లక్షలు అవుతుందని చెప్పానమ్మా. తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందని తెలిసి అక్కడే చేయించుకున్నారు. అక్కడ ఎంత అయింది తెలుసా? 23 లక్షలు. సింగపూర్లో 23 లక్షలు అయింది, మనం 2 లక్షలు చేస్తున్నాము. అంటే చాలా చాలా తక్కువ రేట్లో చేస్తున్నాము. అది ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ మార్పిడి చేసింది మనము ఇక్కడే భారతదేశంలోనే తయారు చేస్తాం. సో దాంతో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ, ట్యాక్సెస్ కానీ, R&D కానీ ఇవన్నీ తలనొప్పులు ఉండవు మనకి. సో అందుకని మనకి ఏంటంటే
ఈ ఎంత వీలంత వరకు మనం ఇప్పుడు ఇండియాలో తయారు చేసినవి కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులతోటి 3D ప్రింటింగ్తో చేయటం వల్ల కాస్ట్ ఫ్యాక్టర్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు ఇందాక, రోబోటిక్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు లాస్ట్ 1.5 yearsలో మేము ఆల్మోస్ట్ 880 సర్జరీస్ చేసాం మోకాళ్ళ మార్పిడి. అంటే ఐ కెన్ ఈజీలీ సే అంటే డిఫరెన్స్ చాలా ఉంది రోబోటిక్ పద్ధతితోటి నడవటం కానీ, ఫిజియోథెరపీ నొప్పి లేకపోవడం కానీ, కింద కూర్చోవటం కానీ. అంటే మనకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 ఉంటుందేమో. ఆ 50,000 కోసము మనము రోబోటిక్ ఆపుకుంటే అది అంటే చాలా తప్పని నాకు అనిపిస్తుంది. అండ్ 50,000 ఇస్ నథింగ్ నవ్ డేస్. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన కొత్త జీవితము ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు అందరం అనుకుంటాం మోకాళ్ళ మార్పిడి చేస్తే కింద కూర్చోని. ఇప్పుడు నేను చేసిన పేషెంట్ ఆల్మోస్ట్ మెజారిటీ 95% కింద కూర్చుంటారు, మెట్లు ఎక్కుతారు. ఇంకా మీరు నా వీడియో చూస్తే చెట్లు ఎక్కుతున్నాడు ఒక ఆయన ఉద్యోగం అది చెట్లు ఎక్కడం, చెట్లు ఎక్కుతున్నారు ఆపరేషన్ తర్వాత. సో అంత బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ కాస్ట్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. అన్నీ ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర యశోదా సోమాజిగూడలో. ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు అండ్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు టీచర్స్, ఈహెచ్ఎస్, గవర్నమెంట్ పోలీసు, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. So we are proud to say Yashoda is serving the community also.